దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. ఇది అవకాశం కల్పించిన దేవాలయ దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలంతా దేవుడు తన దయగల హస్తమే కింద కాచి కాపాడిన విధానాన్ని వందనాలు చెల్లిస్తూ కొంత సమయం దేవుని వాక్యము ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాము. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేలు తనను, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవాలు గడిచిన కాలంతా నీ దయలో, నీ కృపలో, నీ రెక్కల చాటున మీరు భద్రపరిచిన విధానం నీకు వందనాలు. సజీవ లెక్కలు నిలిపి మరొకసారి మీకు పునరుద్ధానపు దినమున నీ సన్నిధిలో వచ్చేది ఈ రీతిగా ప్రభావం ఈ వాక్యమును ప్రకటించినట్టు మీరు చూపిన కృపకైతే వందనాలు వేస్తాయా. దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నారు ప్రతి ఒక్కరిని దర్శించండి దేవానికి వందనాలు. ఈ వాక్యం చేత ప్రతి ఒక్క వ్యక్తిని బలపరచుమని అడుగుతున్నాం దేవానికి వందనాలు. అల్పుడను, దీవుడను, ఎన్నికలేని వారిని మరొకసారి ఈ యొక్క స్థలిలో ఈ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు చూపిన కృపకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నన్ను నీ యొక్క స్తోత్రాలను మరుగుపరుచుకొని ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించి వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. ఈ అవకాశం కలిగించిన దైవ సేవకులకు సంఘమంతటికి నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఈ 17వ అధ్యాయము 7-8 వచనాలను చదివినట్లయితే అక్కడ 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నవి. మొట్టమొదటిగా మనము యెహోవాను నమ్ముకొనవలెనని, రెండవదిగా ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారికి దేవుడు ఆశ్రయంగా ఉందని, మూడవదిగా ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారు పచ్చగా ఉందని, ఆకుపచ్చగా ఫలించు వారుగా ఉందని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనము గమనించినట్లయితే మొట్టమొదటి విషయాన్ని ధ్యానించుతాము. మొట్టమొదటి విషయం ఏంటనగా యెహోవాను నమ్ముకొనవలెను. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చదివినట్లయితే కీర్తన గ్రంథంలో 144వ కీర్తన 10వ వచనం, పిట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. మనమందరం కూడా ధన్యులం. ఎందుకనగా మనం అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆ దేవాది దేవుణ్ణి తెలుసుకుని ఆయన అంగీకరించి ఆయన బిడ్డలుగా సాధించిన మనమందరం కూడా ధన్యులము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇంకెందరైతే ఈ విధంగా ఎటువంటి ధన్యత లేకుండా ఉంటున్నారో వారు కూడా తెలుసుకొని ఆ దేవాది దేవుని అంగీకరించినట్లయితే, వెంబడించినట్లయితే వారి యొక్క జీవితాలు కూడా ఎంతో ధన్యకరంగా ఉండాలని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ కీర్తన గ్రంథంలో 118వ కీర్తనలో రాజులను నమ్ముకునవద్దని, మనుషులను నమ్ముకునవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుచుండగా మనము రాజులను నమ్ముకునకూడదు కానీ, మనుషులను నమ్ముకునకూడదు కానీ, రాజైన యేసయ్యను మనం నమ్ముకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కనుక మనము ఆయన నమ్ముకున్న మనము మన జీవితాంతం వరకు కూడా ఆయనలో మన నమ్మకము ముందుకు సాగాల్సిన బాధ్యత, ఆ భారము మన పైన ఉంది. కనుక మనము
మన జీవితాంతం వరకు దేవుని నమ్మిక ఉంచి మనం ముందుకు సాగవలసిన వారు అని ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 146వ కీర్తన సెలవిస్తూ ఉన్నది ఈ విధముగా. 146వ కీర్తన 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్మగలగుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలకులు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడనో, ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. హల్లెలూయా. ఇంతవరకు మన యొక్క జీవితాల్లో ఒకవేళ మనము నరులను నమ్ముచున్నామేమో, రాజులను నమ్ముచున్నామేమో, కానీ వారిని నమ్ముకొచ్చున్నామో, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది వారి వలన మనకు రక్షణ కలగదు. కేవలము యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకు రక్షణ అని, ఆయన నమ్ముకున్న వారు రక్షింపబడతారని, ఆయన నమ్ముకున్న వారు ధన్యులని, ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకనగా ఆయన సమస్తము చేసిన వాడు, సమస్తము చేసేవాడు ఆయన కనుక మనము ఆయన నమ్మికొచ్చినప్పుడు మనకు రక్షణ, మనము ఆయన నమ్మికొచ్చినప్పుడు మన జీవితాలు ఎంతో ధన్యకరముగా మలచబడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు తన యొక్క అనుభవం చిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయనందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన పైన ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని, ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని వాడు అని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఒకవేళ మన జీవితాల్లో మనుషులపైన, రాజులపైన ఆశ పెట్టుకొని నమ్మిక ఉంచుకొని ఉన్నప్పుడు ఒకవేళ మనకి ఇచ్చిన మాట తప్పవచ్చు, కానీ మనల్ని సృష్టించిన వాడు, మనలను పుట్టించిన వాడు ఎన్నడూ కూడా మాట తప్పని వాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంగమా, మనము ఆయన పైనే ఆధారపడాలని, ఆయన పైనే ఆశ పెట్టుకోవాలని, ఆయన అయితే మనం నమ్మిక ఉంచాలని దేవుని వాక్యం చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, అనేకులు అనేక విధములుగా అనేక భూ సంబంధమైన లేదా లోక సంబంధమైన వాటిపైన ఆశ పెట్టుకొని ఉంటూ ఉంటారు, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మార్కు సువార్తలో, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇతను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. హల్లెలూయా. అనేకులు వారి యొక్క ఆస్తి యందు లేదా వారు కలిగి ఉన్న యొక్క ఆస్తి పాస్తులందు నమ్మిక ఉంచుతూ ఉన్నారు, కానీ వాటి ద్వారా మానవుడు నిత్య జీవాన్ని పొందుకోలేడు. కానీ ఎవరైతే యేసు ప్రభు మీద నమ్మిక ఉంచుతారో లేదా ఆయన పైన ఆనుకుంటారో వారు మాత్రమే నిత్య జీవము పొందుకోగలరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ నీకున్న ఆస్తి పాస్తులను బట్టి ఈ లోకంలో నువ్వు కొంతకాలం సుఖించవచ్చు, కానీ నువ్వు ఆ నిత్య జీవంలో యుగ యుగములు ఆ రారాజైన సృష్టికర్త యేసయ్యతో ఉండాలి అంటే నువ్వు ఆయన నమ్ముకునే వ్యక్తిగా ఈ లోకంలో ఉన్నట్లయితే నీవు ఆ నిత్య జీవాన్ని పొందుకోగలవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, ఈయన మాట గురించిన ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీ జీవితంలో యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించని అనుభవం ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నట్లుగా మనల్ని మన ఆస్తి కాపాడలేదని, మన యొక్క ధనము మనల్ని ఆ యొక్క నిత్య జీవనానికి నడిపించలే సత్యాన్ని గ్రహిస్తూ మనము యేసు ప్రభు వైపు చూసినప్పుడు ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇంకా మనం చదివినట్లే దేవుని వాక్యంలో సామెతల గ్రంథం సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం.
సామెతలు 11:28. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. హల్లెలూయా. ధనమును నమ్ముకున్న వారు పాడైపోతారు, కానీ యేసయ్యను నమ్ముకున్న వారు, సృష్టికర్త అయిన దేవుని నమ్ముకున్న వారు ఎన్నడూ కూడా చెడిపోరని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. దావీదు తన యొక్క అనుభవం ద్వారాగా కీర్తనలో చెబుతూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాన సొలొమోను చెబుతున్న మాటలు కూడా మనం గమనించినట్లయితే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవునని చూస్తూ ఉన్నాము. కనుక ఒకవేళ ఎంత నువ్వు నీ జీవితంలో ధనమును నమ్ముకొని లేదా నీ యొక్క ఆస్తి పాస్తులు నమ్ముకొని ఒకవేళ పాడైపోయే స్థితిలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనము యేసయ్యను నమ్ముకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది. అందుకే యెహోషాపాతు అంటున్నాడు 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 20వ వచనం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయి, వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. హల్లెలూయా. ఎప్పుడు స్థిరపరచబడతారంటే మనము మన దేవుడైన యెహోవాను నమ్ముకున్నప్పుడు మనము స్థిరపరచబడతాము అని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఈ మాటలు యెహోషాపాతు రాజు ఎప్పుడు అంటున్నా అంటే వారి యొక్క రాజ్యం మీదకి లేదా వారి యొక్క దేశం మీదకి ఆ శత్రు దేశాలు దండెత్తి వచ్చినప్పుడు, నలుదిక్కుల ఆ దేశాన్ని ఆవరించినప్పుడు, వారి యొక్క దాడించాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆ విషయం వారు తెలుసుకున్నప్పుడు యెహోషాపాతు తన ప్రజలతో మాట్లాడుచున్నాడు, మీరు యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అప్పుడు మనకు ఈ యుద్ధంలో మనం జయముఖం అవుతాము. అప్పుడు మన యొక్క జీవితాలు స్థిరపరచబడతాయి. అప్పుడు మనము స్థిరపరచబడతాము అని దేవుడు యెహోషాపాతు ద్వారా మాట్లాడుచున్నాడు. ఆ స్థలంలో ఆ ప్రజలు కూడా ఆ రాజు చెప్పిన మాటకు లోబడి వారు దేవుని నమ్మికరించారు. ఆ యుద్ధంలో వారు యుద్ధము చేయకుండానే వారు దేవుణ్ణి పాడి స్తుతిస్తున్నప్పుడే దేవుడు వారికి విజయమును అనుగ్రహించినట్టుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కనుక అంత గొప్ప దేవుణ్ణి తెలుసుకున్న మనము మన జీవితాల్లో అనేక సార్లు ఈ లోక సంబంధమైన వాటిపైన ఆశ పెట్టుకుంటూ ఉన్నాము, నమ్ముతూ ఉన్నాము, కానీ అవి మనకు అక్కడగా రావు. కానీ మనం ఎప్పుడైతే ఆ దేవుని పైన ఆశ పెట్టుకుంటామో లేదా నమ్మిక నిలుపుతామో అప్పుడు తప్పకుండా మనము స్థిరపరచబడతామని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూడైతే కీర్తన గ్రంథంలో 37వ కీర్తన 25వ వచనం. కీర్తనలు 37:25. నేను చిన్నవాడనై ఉండిని, ఇప్పుడు ముసలి వాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. ఇది దావీదు యొక్క అనుభవం. తాను ఇప్పుడు ముసలివాడిగా ఉంటూ ఈ యొక్క కీర్తన రాస్తున్నట్టు మనము లేఖనాల ద్వారా గమనిస్తూ ఉన్నాము. నేను చిన్నవాడనై ఉండిని, కానీ ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నా అనుభవం ఏంటనగా, ఎవరైతే దేవుడిని నమ్మిక ఉంచుతారో వారు ఎన్నడూ కూడా చెడిపోరు అని. వారు విడవబడ్డ కానీ వారి సంతానము భిక్షమెత్తుల కానీ నేను చూచుండలేదు, కానీ అటువంటి వారి సంతానము ఆశీర్వదించబడిన సంతానముగా ఉన్నట్లుగా దావీదు తన యొక్క అనుభవాన్ని ఈ యొక్క కీర్తన ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. మరి మన జీవితాల్లో కూడా మనం అనేకులము ప్రతి ఒక్కరం కూడా అటువంటి అనుభవం కలిగి ఉన్నాము. అయినప్పటికీ మనలో లేదా మన జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు మనము ఈ లోక సంబంధమైన మనుషులపైన ఆధారపడుతూ ఉంటాము, నమ్మిక ఉంచుతూ ఉంటాము, వారిపైన ఆశ పెట్టుకుంటాం. కానీ దాని ద్వారా మనకు సహాయము లభించకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఆ యెహోవాను నమ్మిక ఉంచుతామో
ఆ దేవాది దేవునిపై నమ్మిక ఉంచుతాము, తప్పకుండా మనము ఆయన నుండి సహాయాన్ని పొందుకోగలమని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. మన మనుషులపైన, నరులపైన, రాజులపైన ఆశ పెట్టినట్లయితే వారు కూడా ఒక దినాన్ని మట్టి పాలవుతారు. కానీ మనం ఎప్పుడైతే ఆ దేవాది దేవుని పైన ఆశ పెట్టుకొని ఆయన నమ్మిక ఉంచుతామో మనం స్థిరపరచబడతామని, మనము ఆశీర్వదించబడతామని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. మనం ఆయన నమ్మిక ఉంచినప్పుడు మనం నిత్య జీవాన్ని పొందుకోగలమని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క సాయంకాల సమయమైన ఒకవేళ ఎంతవరకు నువ్వు దేవుని నమ్మిక ఉంచకుండా మనుషులపైన లేదా తోటి సహోదరులపైన లేదా స్నేహితులపై నమ్మిక ఉంచినట్లయితే వారి వలన మనకు సహాయము లభించకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే యేసయ్యపై నమ్మిక ఉంచుతావో తప్పకుండా నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో, నీ యొక్క అవసరతలో సహాయం చేయవాడు ఆయన అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రేమ సహోదరి సహోదరుడా, మనము ఎల్లప్పుడూ అన్ని వేళలా అన్ని సమయాల్లో కష్టమైన సుఖమైన ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్ని వేళప్పుడు మనము ఆయన నమ్మిక ఉంచాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యెహోషాపాతు రాజు తన ప్రజలతో చెప్పాడు, ఆపత్కాలంలో మీరు మీ దేవుని యెహోవా మీద నమ్మిక ఉంచుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అదే రీతిగా వారి యొక్క జీవితంలో జరిగినది. వారు ఎప్పుడైతే దేవునిపై నమ్మిక ఉంచారో వారు స్థిరపరచబడ్డారు, వారు విజయాన్ని పొందుకున్నారు, వారు సంతోషపడినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. మరి మనము కూడా ఆ విధంగా దేవునితో నమ్మిక ఉంచుతూ ముందుకు సాగాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇంకా మనము దేవుని యొక్క వాక్యం చదివినట్లయితే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఏమిటనగా మనము యెహోవాను నమ్ముకునవలెను. రెండవదిగా ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో నమ్మిన వారికి ఆయన ఆశ్రయముగా ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే అనేక సందర్భాల్లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. కీర్తన గ్రంథంలో 36వ కీర్తన 7వ వచనము, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఎవరైతే ఆయన నమ్మిక ఉంచుతారో వారికి ఆయన రెక్కల కింద ఆశ్రయము అని లేఖనాల్లో చూస్తున్నాము. మనం కూడా మన జీవితాల్లో ఇటువంటి అనుభవాలను కలిగి ఉన్నాము. మనం ఎప్పుడైతే ఆయన నమ్మిక ఉంచుతామో ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము, ఆయన సన్నిధిలో సంతోషము, ఆయన సన్నిధిలో నుండి మనకు సమృద్ధి కూడా మనము మనము ఇంకా ముందుకు ఆ విధంగా నమ్మకంగా సాగాలని ప్రభు బిడ్డ మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చదివినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కీర్తన గ్రంథం 91లో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పునని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. అక్కడ 91వ కీర్తనలో చదివినట్లయితే అక్కడ అనేక విషయాలు రాయబడి ఉన్నవి. 91వ కీర్తన 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును దారుణమైనది, రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. హల్లెలూయా. ఇంకా అనేక విషయాలు మనము ఆ అధ్యాయం అంతా కూడా దేవుడు చేసే మేలులు, దేవుడు ఇచ్చే కాపుదల గురించి, దేవుడు చేసే సహాయం గురించి అక్కడ అనేక విధములుగా దైవజనుడైన మోషే వివరిస్తూ ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయమని, ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడని, మనము మన మార్గంలో కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపించునని, ఏ తెగులు ఏ అపాయము మన గుడారాన్ని సమీపించకుండా ఆయన కాపాడువాడని, మన ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది పోయినా అపాయం మనకు రాకుండా ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలిగించునని లేఖనాలను చూస్తున్నాము. అది ఎవరికి అనగా ఎవరైతే ఆయనందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయనందు ఆశ పెట్టుకొని ఉంటారో
ఎవరైతే ఆయన పైన ఆనుకొని ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క మేలు ఆశీర్వాదాలని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ఆయన నమ్ముకొని నిశ్చితంగా మనం ముందుకు సాగాలని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. కనుక మనము ఆయన పైన ఆధారపడుతూ ఆయన నమ్మిస్తూ మనం ముందుకు సాగాల్సిన వారమే. కాబట్టి మనము ఎల్లప్పుడూ మన యొక్క జీవితాల్లో ఆయన పైన ఆధారపడుతూ ముందుకు సాగాలని ప్రభు పేరుట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యము కలుగజేయనని లేఖనాలు చూస్తూ ఉన్నాము. మలాకి గ్రంథం సెలవిస్తూ ఉన్నది. మలాకి గ్రంథము మలాకి 4వ అధ్యాయము 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని యొక్క రెక్కలు మనకు ఆరోగ్యం కలుగజేస్తాయని, ఆ రెక్కల కింద మనకు ఆశ్రయమని, ఆయన రెక్కలతో మనకు కప్పుతాడని, ఆయన రెక్కల కింద మనకు భద్రత అని, ఆయన రెక్కల కింద మనకు కాపుదలని, విధంగా అనేక విషయాలు మనకు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. మరి మనము ఆ యొక్క కాపుదల పొందుకోవాలంటే, ఆ భద్రత పొందుకోవాలంటే, ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే, ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, మన జీవితాలు స్థిరపరచబడాలి అంటే మనము చేయవలసిన పని ఆయనందు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము అనుదిన జీవితాల్లో ఎటువంటి ఆటుపోట్లు ఎదిరినప్పటికీ మనము ఆయనపై మన దృష్టి కేంద్రీకరిస్తూ ఆయన అందే నమ్మిక ఉంచుతూ ముందుకు సాగాలని మరొకసారి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయము 10వ వచనం, 9-10 వచనాలు. చివరి భాగం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన యొక్క దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకునేవాడని లేఖనాల్లో చూస్తున్నాము. మనము ఆయన నమ్మిక వచ్చినప్పుడు మనము ఆ విధంగా ఆదరించబడతాము, బలపరచబడతామని, మనం సహాయాన్ని పొందుకోగలమని అనేక విషయాలను మనము ఇక్కడ చదువుతూ ఉన్నాము. బూది గంతం నుండి నేను పట్టుకుని దాని కొన నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అన్న దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ద్వారా ఆదరించబడాలంటే, ఆయన ద్వారా సహాయం పొందుకోవాలంటే, ఆయన ద్వారా మనం బలపరచబడాలి అంటే, ఆయన మనకు తోడుగా ఉండాలంటే మనము ఆయన నమ్మిక ఉంచాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుచూ ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము అన్ని వేళలా ఆయన పైన నమ్మిక ఉంచాలని ప్రభు పేరిట మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇంకా చూసినట్లయితే అదే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి 3 వచనాలు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవా నాకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించు వాడను. హల్లెలూయా. మనము ఆయన సొత్తు అని దీనికి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము ఆ జలములలో పడి వెళ్ళినప్పుడు లేదా నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మన మీద పొర్లి పారకుండా కాపాడువాడని, అగ్నిగుండా అటువంటి సమస్య వెళుతున్నప్పుడు ఆ అగ్నిలో కాలిపోకుండా ఆ అగ్ని జ్వాలు వాళ్ళని ఏమి చేయకుండా మనల్ని తప్పించువాడని
లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఎందుకనగా మనము ఆయన సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన యొక్క శరీరం దేనికైనా దెబ్బ తగినప్పుడు వెంటనే మన శరీరం స్పందిస్తూ ఉంటది. కన్నుకు దెబ్బ తగినప్పుడు నాకెందుకు అని చెయ్యి ఎందుకనగా ఈ శరీరం అంతా మన సొత్తు అయిన కనుక వెంటనే ఆ చెయ్యి అక్కడికి వెళ్లి అక్కడ సహాయపడుతున్నట్టుగానే మరి మనమందరం కూడా ఆయన సొత్తైన ప్రజలకు కనుక మనల్ని ఆ విధంగా కాపాడటకు భద్రపరచుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేవుడు కనుక మనము ఆయన నమ్మిక ఉంచాలని ప్రభు నామమున మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క అనుభవాలను గమనించినట్లయితే ఆనాడు మన పితరులు ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఐగుప్తు నుండి కానానుకు వెళుతున్నప్పుడు వారి యొక్క యాత్రలో సముద్రం జరిగినప్పుడు కావచ్చు, యోర్దాను ఎదురొచ్చినప్పుడు కావచ్చు, దేవుడు ఆ జలములలో వారు మునిగిపోకుండా అందులో కొట్టుకొని పోకుండా కాపాడి ఉన్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఆ బబులోను దేశంలో నెబుకద్నెజర్ యొక్క సామ్రాజ్యంలో ఉంటున్నప్పుడు వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఆ అగ్నిలో కాల్చబడకుండా దేవుడు వారు రక్షించాడు. మరి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము కూడా మన యొక్క జీవితాల్లో అటువంటి అనుభవాలు కలిగి ఉండాలంటే వారి వల్లే మనం కూడా ఆ దేవాది దేవుని పైన నమ్మిక ఇచ్చినప్పుడు తప్పకుండా తప్పించబడతాము, తప్పకుండా రక్షించబడతామని చెప్పుటకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ రాజైన నెబుకద్నెజరు పైన ఆధారపడలేదు, నమ్మిక ఉంచలేదు. ఒక నమ్మిక ఉంచితే వారికి కొంచెము ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చుండేవి కావచ్చు, కానీ వారు ఆ కొంతకాలము లేదా ఈ లోకంలో అనుభవించే ఆ యొక్క ఆశీర్వాదాల కొరకు వారు ఆశపడలేదు, ఆయన నమ్మిక ఉంచలేదు. కానీ ఆ సర్వశక్తి దేవుని పైన వారు ఆధారపడినప్పుడు వారు అగ్నిలో పడవేయబడినప్పటికీ ఆ అగ్ని జ్వాడు వారిని కాల్చకుండా దేవుడు వారిని రక్షించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా దానియేలు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే దానియేలు కూడా సింహాల బోధలో వేయబడినప్పుడు ఆ సింహాలను ముంచిన దేవుడు మన దేవుడు కనుక మనము అన్ని వేళ కూడా ఆయన పైన ఆధారపడే వాళ్ళంగా, ఆయన నమ్మిక ఉంచే వాళ్ళం ఉండాలని ప్రభు పట్ల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం సెలవిస్తున్నది, నిన్ను ఏ మాత్రమును విడువను ఎడబాయను. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఎడబాసేవాడు కాదు. కనుక మనము ఆయన నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. ఇంకా తెలుగు వాక్యం సెలవిస్తున్నది యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరిచినము కానీ నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకనగా ఆయన తన యొక్క అరచేతుల మీద మనల్ని చెప్పుకొని ఉన్నాడు, మనల్ని సృజించి ఉన్నాడు, నిర్మించినాడు. కనుక మనకంటే ఎక్కువగా మన గురించి శ్రద్ధ తీసుకున్న దేవుడు మన దేవుడు కనుక మనము ఆయన పైన నమ్మిక ఉంచాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇంకా చదివినట్లయితే 116వ కీర్తన సెలవిస్తూ ఉన్నది. 116వ కీర్తన 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జాలి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో ఈ అనుభవాన్ని దావీదు పొందుకున్నాడు. అందుకే రాస్తున్నాడు, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జాలి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అనేక సార్లు శత్రువులు ఆయన పైకి వచ్చినప్పటికీ శత్రువు చేతులు చిక్కకుండా దేవుడు ఆయనకి అనేక సార్లు దావీదును కాపాడాడు. అందుకే దావీదు అంటున్నాడు, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించున్నావని అక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనము ఆ విధంగా అనేక సందర్భాల్లో ఇటువంటి అనుభవం కలిగి ఉన్నాము. మన ప్రయాణాల్లో కావచ్చు, మన యొక్క వ్యాపారంలో కావచ్చు, మనం చేసే పనుల్లో కావచ్చు, ఆ విధంగా దేవుడు అపాయం వస్తున్నప్పటికీ ఆ అపాయం నుండి తప్పించే సందర్భాలు అనేక మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి వాటిని బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా ముందుకు సాగాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇక్కడ దావీదు ఆ విధంగా దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడి సహాయాన్ని పొందుకున్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు కావచ్చు, దానియేలు కావచ్చు, యెహోషాపాతు రాజు కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు, అందరూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు
వారు తప్పించబడ్డారు, విజయాన్ని పొందుకున్నారు, వారు రక్షించబడ్డారు. మరి నీవు నేను మనమందరం కూడా ఆ మేలు పొందుకోవాలంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి అని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదివినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం ఉంది. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఊరను దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనుందదు, కాపు మానదు. హల్లెలూయా. మూడో విషయంగా గమనించినట్లయితే మనం యెహోవాను నమ్ముకున్నప్పుడు పచ్చగా ఉంటామని లేఖనాలు చూస్తున్నాము. మొట్టమొదటి విషయం, మనము యెహోవాను నమ్ముకున్నవాడు ధనుడని, అనగా మనం యెహోవాను నమ్ముకోవాలని సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా అటువంటి వారికి ఆయన ఆశ్రయముగా ఉండునని, మూడవదిగా అటువంటి వారు పచ్చగా ఉంటారని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. అనగా ఫలించు వారుగా ఉంటారని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఒక మొక్కను నాటినప్పుడు ఆ మొక్కకు సరైన రీతిలో నీరు అందినప్పుడే అది పచ్చగా ఉండగలుగుతుంది, అది మొక్క వృక్షంలాగా పెరగగలుగుతుంది, పెరిగిన తర్వాతగా అది ఫలములను ఇవ్వగలుగుతుంది. మరి మనం కూడా మన యొక్క జీవితాల్లో పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాము, తదనంతరం అదే రీతి ఉంటే అది ఫలింపు కాదు, కానీ అది మూడుబాల జీవితం ఉంటుంది. కనుక మనము రక్షింపబడిన దినం నాడు ఏ విధంగా ఉన్నామో, మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నదో రోజు రోజుకు అది పెంపొందించబడాలని దేవుని యొక్క ఆశయం ఉంటుంది. కనుక మనము ఆ రీతిగా పచ్చగా ఉంటూ ఫలించు వారం ఉండాలంటే మనము ఆయన నమ్మిక ఉంచే వారం ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలించగలుగుతామని దేవుని వాక్యాల్లో చూస్తూ ఉన్నాము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఊరను దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనుందదు, కాపు మానదు. హల్లెలూయా. ఇక వర్షాకాలం ప్రారంభంలో ఉన్నాము. కొన్ని వర్షాలు పడుతున్నాయి. దాన్ని బట్టి వ్యవసాయదారుడు ఏం చేస్తుంటా అంటే విత్తనాలు చల్లుతూ ఉంటాడు. ఈ మొక్కజొన్న కానీ లేదా ఇలాంటి జొన్నలు కానీ అలాంటివి చల్లుతున్నప్పుడు ఆ భూమిలో ఆ తడునంత కాలం కూడా ఆ మొక్క చిగురిస్తూ ఉంటుంది. కానీ ఒక వర్షం ఆగినట్లయితే ఆ లోపల వేడికి ఆ వేరు మెల్లగా ఎండిపోవడం ప్రారంభమవుతున్న తర్వాత ఆ మొక్క ఎండిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో వ్యవసాయదారుడు దానికి నీరు పెట్టి అది చనిపోకుండా, అది ఎండిపోకుండా లేదా వాడిపోకుండా దాన్ని నీరు పెట్టి దాన్ని ఫలింపులను తీసుకువస్తాడు. మరి మనం కూడా ఆ విధంగా మనకు వెంట కలిగినప్పుడు, అనగా మన జీవితాల్లో శ్రమలు కలిగినప్పుడు లేదా శోధనలు కలిగినప్పుడు వాటిలో కొట్టుకొని పోకుండా, వాడిపోకుండా మనం ఫలించాలి అంటే మనకు కూడా దేవుడు తన వాక్యమైన నీరు ద్వారా మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనల్ని ఫలింపజేసే వారంగా దేవుడు తన వాక్యం ద్వారా అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. మనం చదివినప్పుడు కావచ్చు, లేదా మందిరానికి వెళ్ళినప్పుడు కావచ్చు, తన సేవల ద్వారా కావచ్చు, వివిధ రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఆ వాక్యమైన నీరు ద్వారా మనల్ని బ్రతికిస్తూ మనల్ని ఎండిపోకుండా, ఆ శోధనలో పడిపోకుండా, అందులో పడిపోయి మనం నశించుకోకుండా మనల్ని వృద్ధి చెందించాలని, మనం కాపు కాసే వారం ఉండాలని, ఫలించే వారం ఉండాలని, పచ్చగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక మరి మనము ఆ విధంగా పచ్చగా ఉండాలంటే, ఫలింపులోనికి రావాలంటే మనము ఆయన నమ్మికరించినప్పుడు మనము ఆ విధంగా పచ్చగా ఉండగలుగుతామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇంకా చదివినట్లయితే వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనుందదు, కాపు మానదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకవేళ ఆ కరువు లాంటి సమస్యలను వెళుతున్నప్పటికీ మనము చింతనందకుండా, కాపు మానకుండా ఉండాలంటే మనము ఆయన నమ్మికరించినప్పుడు ఆ రీతిగా మనం ముందుకు సాగలమని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఏలియా యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఏలియా ప్రవక్తగా ఈ లోకంలో ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు ఆ కరువులో తాను నశించుకోలేదు, కానీ దేవుడు తాను బ్రతికించాడు. ఎందుకనగా దేవుడు చెప్పినట్లుగా చేశాడు, దేవుని నమ్మికరించాడు. ఆ బాధ్యత వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ ఉన్నాడు. అక్కడ నీళ్ళు అయిపోయినప్పుడు పలానా
విధవరాంటికి వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ తాను ఆ కుటుంబాన్ని కూడా దేవుడు పోషించే విధముగా వారిని ఆశీర్వదించినట్టుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. కనుక ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా ఆ యొక్క వర్షం లేని సంవత్సరంగా మనము ఒకవేళ సమస్యలు వెళుతున్నప్పటికీ అందులో మనం కొట్టుకొని పోకుండా మనం కాపు మానకుండా ఫలించే వాళ్ళని ఉండాలంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. కీర్తన గ్రంథంలో 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. దావీదు చెబుతున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. మరి ఎవరికి వారుగా ప్రశ్న వేసుకుందాము, లేదా పరీక్ష చేసుకుందాము. మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటున్నాము? పచ్చని చెట్టు వలె ఉంటున్నామా? వాడిపోతున్న మొక్క వలె ఉంటున్నామా? ఒకసారి మనము ప్రశ్న వేసుకుందాం. దావీదు సెలవిస్తున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, ఎందుకంటే నిత్యము ఆయన దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాడు కనుక పచ్చని చెట్టు వలె ఉన్నాడు. మరి నీవు కూడా నిజంగా ఆ దేవుని నమ్మించినట్లయితే నీవు కూడా పచ్చని ఒలివ చెట్టు వలె, ఫలించే చెట్టు వలె, కాపు కాసి చెట్టు వలె ఉండగలుగుతామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 14:6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టున కలిగిన సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. హల్లెలూయా. ఒక చెట్టు యొక్క ఆ కొమ్మలు ఎప్పుడు విశాలంగా పెరుగుతాయంటే దానికి సరిపోయేంత నీరు అందినప్పుడు, సరిపోయేంత కావాల్సిన ఆ యొక్క పోషకాలు అన్నప్పుడు మాత్రమే దాని కొమ్మలు చాలా విశాలంగా పెరగలుగుతాయి, వ్యాపించగలుగుతాయి. మరి మనం కూడా ఆ విధంగా విశాలంగా వ్యాపించాలి అంటే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆ దేవుని పైన నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత నింపబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు మనం కూడా ఆ విధంగా విశాల కొమ్మలైన విధంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయో మనం కూడా ఆ విధంగా వ్యాప్తి చెందగలమని, అభివృద్ధి పొందగలమని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఇంకా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలివ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేరు మనము కలిగి ఉండాలంటే మనము దేవుని నమ్మిక ఉంచినప్పుడు మనం పచ్చగా ఉంటాము, ఫలించే చెట్టు వలె ఉంటాము. అప్పుడు దేవుడు మనకు కూడా అటువంటి పేరును ఇవ్వగలుగుతాడు. ఫలానా వ్యక్తి భలే ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, లేదా ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాడని ఇతరులు చెప్పగలిగే స్థితిలో మనము ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మనం రక్షింపబడినాడు ఏ విధంగా ఉన్నామో, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నదో కొన్ని సంవత్సరాల దాకా కూడా అదే విధంగా ఉన్నట్టయితే అది ఫలించే చెట్టు కాదు, కానీ అది ఆ ఫలములు ఇవ్వని చెట్టు వలె ఉంటుంది. కనుక మనము ఫలించే చెట్టు వలె ఉండాలని, పచ్చగా ఉండే వారికి పచ్చగా కాపు కాని చెట్టు వలె మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆ ఫలింపులోనికి రావాలంటే మనము దేవుని నమ్మిక ఉంచాలి. దేవుని వాక్యం చేత నింపబడుతూ ఉన్నప్పుడు మనము ఫలించే వాళ్ళకు ఉండవని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఇంకా దేవుని వాక్యం మనం చదివినట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజ చెట్లు గట్టిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. హల్లెలూయా. కొన్నిసార్లు మనము వ్యవసాయదారుడు పంట పండిస్తున్నప్పుడు కొన్నిసార్లు గడ్డి పెరుగుతుందా, కలుపు ముక్కలు వస్తూ ఉంటాయి, గడ్డి పెరుగుతూ ఉంటది. కానీ అందులో తాను వేసిన ఆ
మొక్క తాను వేసిన గింజ ఫలితం కావాలంటే దానికి తగిన విధంగా ఆ గడ్డి తీసివేయడం కానీ ఆ కలుపు మొక్కలు తీసివేయడం కానీ చేసినప్పుడు పెరుగుతూ ఉంటది. కొన్నిసార్లు ఆ గడ్డి ఉన్నప్పటికీ కొన్ని మొక్కలు దాని యొక్క వేరు బలముగా ఉన్నప్పుడు ఎదుగుతూ ఉంటది. మనం కూడా ఆ విధంగా ఎదగాలి అంటే మనలో దానికి సరిపోయే పోషకాలు అనగా ఎక్కడ నుంచి లభిస్తుంటాయంటే మనము దేవునిపై నమ్మకం దేవునికి వాక్యం చేత నింపబడుతున్నప్పుడు మనము కూడా ఆ యొక్క నిలవని చెట్లు గడ్డిలో ఎదిగినట్టుగా మనము కూడా ఎదగలుగుతామని లేఖనాల్లో చూస్తున్నాము. ఆ చుట్టూ పెరుగుతున్న గడ్డి ఆ మొక్కను పెరగకుండా దాని యొక్క మొక్క యొక్క అభివృద్ధిని ఆ గడ్డి నిరోధిస్తూ ఉంటది కనుక ఆ నిరోధాన్ని కూడా తట్టుకొని ఆ నిలవని చెట్లు ఏదైతే గడ్డిలో పెరుగుతున్నాయో మనం కూడా ఆ విధంగా ఎదగాలంటే మన చుట్టూ సమస్యలు ఉన్నప్పటికీ మనకు ఆత్మ జీవితంలో బలహీనతలు ఉన్నప్పటికీ మనం వాటిని తట్టుకుంటూ వాటిని ఎదిరిస్తూ వాటిపైన జయం పొందుకుంటూ ముందుకు సాగాలంటే మనం దేవునిపై నమ్మిక ఉంచుతూ ఆయన వాక్యం చేత నింపబడుతూ వాక్యం అనే ఆ నీరు కావచ్చు లేదా పరిశుద్ధాత్మ అనే వాటర్ కావచ్చు ఆ విధంగా నింపబడుతూ ఉన్నప్పుడు మనము ఆ విధంగా ఎదగలమని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. అదే యెషయా గ్రంథంలో 27వ అధ్యాయంలో యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు పట్టుచున్నాను, ఎవడునో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మనల్ని కాపు చేయించున్నాడు కనుక ప్రతి నిమిషం కూడా ఆయన మనకు తన వాక్యము ద్వారాగా పరిశుద్ధాత్మ ద్వారాగా మనకు నీరు కట్టుచున్నాడు కనుక మనము ఆ ఎండిపోకుండా రాలిపోకుండా వాడిపోకుండా ఆయన తగిన ఆ పోషకాలను తగిన ఎరువును మన యొక్క ఆత్మీయ జీవితం అందిస్తున్నాడు కనుక మనము ఈనాటికి ఇప్పటికీ ఈ విధంగా ఉండగలేము కనుక మనము ఇంకను ఆయనలో ఉంటూ ఆయన నమ్మిక ఉంచుతూ ఆయన వాక్యం చేత నింపబడుతూ మనం ఇంకను ఫలించు వారంగా కాపు కాసే వారంగా మనం ముందుకు సాగాలని ప్రభువు కోరుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా దేవుని వాక్యం చదివినట్లయితే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము యెషయా గ్రంథము 60వ అధ్యాయము యెషయా గ్రంథం 60వ అధ్యాయము 23వ వచనం, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. హల్లెలూయా. దేవుడు తన నామ మహిమార్థం వాడిని ఏర్పరచుకున్నాడు. మనల్ని సృష్టించున్న దేవుడు తన నామ మహిమార్థమై మనల్ని ఫలించే కొమ్మగా మనం ఆయన కొరకు ఫలించే వారం ఉన్న విధంగా ఆయన కొరకు మనం కాపు కాసే వారం ఉండాలని దేవుడు శాశ్వతంగా మనల్ని ఫలించే వారిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం ఆ విధంగా ఆయన యొక్క మహిమార్థం మనం ఫలించాలంటే మనము ఆయన నమ్మిక ఉంచుతూ ఆయన యొక్క వాక్యం చేత నింపబడుతూ ఆ ప్రార్థన జీవితం ముందుకు సాగుతూ ఆయనలో సాగినప్పుడు మాత్రమే ఆయనలో ముందుకు సాగినప్పుడు మాత్రమే మనము ఫలించే వారంగా ఉంటాము. తద్వారా దేవుని నామానికి మనము మహిమ తెచ్చే వారంగా ఉండగలుగుతామని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది మనము చేయవలసిన పని ఉండగా యెహోవాను నమ్ముకునవలని, రెండవదిగా ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారికి దేవుడు ఆశ్రయం ఉంటాడని, మూడవది ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారిని దేవుడు పచ్చగా ఉంచుతాడు, అనగా ఫలించే వారముగా కాపు కాసే వృక్షముల ఫలముగా లేదా కొమ్మలుగా మనము ఉండగలుగుతామని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. కనుక ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ యొక్క జీవితంలో ఇంతవరకు యేసయ్యను నమ్మలేని స్థితున్నట్లయితే, యేసయ్యను నమ్ముకోని స్థితున్నట్లయితే ఈ రాత్రికి సాయంకాలం దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయనే నీకు రక్షకుడని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఆ 146 చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. 146 కీర్తనలో మనుషుల చేతనైనను రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు కానీ
యెహోవా వలన మనకు రక్షణ కలుగును. హల్లెలూయా. కేవలం యేసయ్య ద్వారా మాత్రమే నీకు రక్షణ, యేసయ్య ద్వారా మాత్రమే నీకు నిత్య జీవన సత్యాన్ని యొక్క సాయంకాల సమయాన్ని గమనించినట్లయితే, నువ్వు యేసయ్య చెంతకు వచ్చినట్లయితే, యేసయ్యను నమ్ముకొచ్చినట్లయితే ఆ రక్షణ కార్యం నీ యొక్క జీవితంలో ఆరంభించబడుతూ ఉన్నది. ఆ రక్షణ కార్యం ఆరంభించబడిన నీవు ఆయన నమ్మిక ఉంచుతూ అంతవరకు ఉన్నట్లయితే నువ్వు నిత్య జీవాన్ని పొందుకోగలుగుతావని, ఆ పర సంబంధమైన ఆశీర్వాదం కాకుండా ఈ లోక సంబంధం కూడా నువ్వు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగునని, ఆయన రెక్కల కింద నీకు కప్పునని, ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఒకవేళ తల్లి తన బిడ్డను మర్చినము కానీ నేను నిన్ను మరువను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక అంత గొప్ప దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఆయన నమ్మిక ఉంచుతూ నువ్వు ముందుకు సాగాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయనకి నమ్మిక ఉంచినప్పుడు నువ్వు ఫలించే కొమ్మగా ఉంటావని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. నువ్వు ఫలాలు ఇచ్చే కొమ్మగా, ఫలించే కొమ్మగా, కాపు కాసే కొమ్మగా నువ్వు ఉండగలుగుతావని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక ప్రియ దేవుని సంగమా, ప్రేమ సహోదరి సహోదరుడా, మరి నీవు ఇంతవరకు ఒకవేళ దేవునిపై నమ్మిక ఉంచినట్లయితే దేవుని వాక్యం ఈ సాయంకాల సమయన మనకు మరొకసారి జ్ఞాపకం చేసి ఏమనగా, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. ఒకవేళ నమ్మినట్లయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఒకవేళ నమ్మనట్లయితే ఇకనే నమ్ము, నీవు ధన్యురాలుగా మార్చబడతావని దేవుని వాక్యం మనకు సూటిగా మాట్లాడుచున్నది. కనుక ప్రియ దేవుని సంగమా, మనం దేవుని వాక్యానికి అప్పగించుకుందాము. దేవుని వాక్య ప్రకారముగా ఆయన నమ్మిక ఉంచుతూ ఆయన ద్వారా ఆశ్రయాన్ని పొందుకుంటూ ఆయన ద్వారా మనం ఫలించే వారం ఉందాము. అటువంటి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువుకు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు ప్రభు నీకు వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క వాక్కును బట్టి వందనాలు వేస్తానికి స్తోత్రాలు. ఇర్మియా గ్రంథం నుంచి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, వానికి ఆశ్రయంగా ఉందని, వాడు పచ్చగా ఉందని, కాపు మానక ఫలించే కొమ్మగా ఉందని, వర్షము పడకుండాను చింత మానదు, వర్షం పడకుండా ప్రభావ కాపు మానకుండగా ఫలించే కొమ్మగా మేము ఉండాలని ఆశపడుతున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. దేవా, వాక్యం విన్న మందరం కూడా అడిగే ఫలించే వారంలో ఉండాలని దేవ ఆశ కలిగినమయ్యా, నీ వందనాలు. ఆశ కలిగి ప్రాణము తృప్తిపరచు దేవుడవు. దేవా, మా యొక్క ఆశలను తీర్చువాడు వచ్చిన దేవా, నీ వందనాలు. ఒకవేళ ఇంతవరకు ప్రభా మేము నీ నమ్మిక ఉంచలేమేమో ప్రభా, దేవానికి స్తోత్రాలు. సహాయం చేసి పరిపూర్ణంగా సంపూర్ణంగా నీ నమ్మిక ఉంచి నీ నుండి ఆశ్రయం పొందుకునే వారంగా, నీ నుండి మేలు పొందుకునే వారంగా దేవా మేము ఫలించే వారంగా సహాయం దయచే దేవా, నీ వందనాలు. ఇంకెదరైతే ప్రభా ఈ వాక్యం విని ఉంటున్నారో ప్రభా, రక్షణ అనుభవం లేకుండా ఉంటున్నారో అటువంటి వారిని మీరు దర్శించండి దేవా. నరుల చేతనైనను రాజుల చేతనైన రక్షణ కలగదని మాట్లాడి ఉన్నావు. యెహోవా వలనే రక్షణ కలుగునని సెలవించిన దేవానికి స్తోత్రాలు. ఆ రక్షణ కార్యము ప్రతి ఒక్కరి జీవితాలను జరిగించున్నాడు దేవానికి వందనాలు. ఆ రక్షణ కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజే ఆరంభించున్నాడు దేవానికి వందనాలు. సహాయం దయచేయండి దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీకు వాక్యాన్ని ప్రకటించటకు మీరు నాకు చూపిన కృపను బట్టి వందనాలు వేసి స్తోత్రాలు తండ్రి. దైవికమైన వాక్యం మా యొక్క జీవితాల్లో ఫలవర్గంలో సహాయం దయచేయమని, మా యొక్క జీవితాంతం వరకు నీ యందు నమ్మిక ఉంచుతూ నీపై ఆధారపడుతూ ముందుకు సాగే కృపను అందరికీ అనుగ్రహించమని, చేసిన అన్నిటికై నీకే వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభువు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.